దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి, అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి, ఎవరూ లేనప్పుడు. సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం సార్. శుభం. ప్రతివారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మా అక్కకి పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్ బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అదిగో చూసారా, అదిగో చార్మినార్. 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్క తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు. నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచో. మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనపడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా ₹2 ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డాడు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరే పిచ్చెదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా? ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి లవ్ చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకోక నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తినే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. ఒరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకుంటూ మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. రేయ్ అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇన్ మై ఐస్.
నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, టోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడు రా, నన్ను వేస్తాడు. అమ్మో నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళే నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? ఏంటా చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ని అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు. ఒప్పేసుకో అక్క. చీచి వీడా. ఆడికేం తక్కువ అక్క. 6 feet ఉన్నాడు, లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడి మీద తోసద్దు. ఏమంటావు? జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా. కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా. ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్ట్రీ ఇవ్వబోతున్నారంట. ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను. మాట నా కోసం వండిందురా కొడతావు. ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా. అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ ఫోన్ చేయి. ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు. నెంబర్ నోట్ చేసుకో. 99899944. ఫోన్లేవా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్, చి 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 చి